క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య రిలేషన్ ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ లోకేష్ మాత్రం అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా ఏడాది పాలనలో వైసీపీ నానాటికి దిగజారిపోతుంటే కూటమి రోజు రోజుకు బలపడుతోంది. చంద్రబాబు పవన్ల ఐకమత్యం చూస్తుంటే కూటమి 10 కాలాల పాటు పచ్చగా ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా లోకేష్ పవన్ రిలేషన్ చూస్తుంటే సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువగా కనిపిస్తుంది. పవన్ పై ప్రత్యేక అభిమానం చూపిస్తూ ఉంటారు లోకేష్. సందర్భం వచ్చినప్పుడల్లా పొగుడుతుంటారు. తనకు పవన్ దేవుడిచ్చిన అన్నయ్య అంటూ అభిమానం చూపిస్తుంటారు. చంద్రబాబు సైతం సేనానిపై సందర్భం వచ్చినప్పుడల్లా ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు సామర్థ్యాన్ని పొగుడుతూ ఉంటారు. ఇలా కూటమిలో ఐకమత్య వాతావరణం వెల్లివిరుస్తోంది. పదవిలో ఉన్న 10 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ను ఎప్పుడూ కేర్ చేయలేదు. ఆయన్ను ప్రత్యర్థిగా పరిగణించలేదు. ఆయనది తమ స్థాయి కాదన్నట్టు వ్యవహరిస్తూ వచ్చింది. పైగా పవన్ వ్యక్తిగత జీవితాన్ని పలు సందర్భాల్లో హేళన చేస్తూ వచ్చింది. తమకు టీడీపీ మధ్య ఆటలో అరటిపండులా తీసేసింది. అదృష్టం బాలేనప్పుడు అరటిపండు తిన్నా సరే పన్ను ఇరుగుతుందని ఓ సినిమాలో డైలాగ్ ఉంది. పన్ను విరగడం కాదు, ఫ్యాన్కు ఎన్నికల్లో పవర్ షాక్ తగిలింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వను అని పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పినది చేతల్లో చూపించారు. ప్రభుత్వ వ్యతిరేక శక్తులను ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించారు. టీడీపీ బీజేపీని ఒకటి చేయడం కోసం తమ పార్టీ సీట్లు కొన్నిటిని త్యాగం చేశారు. వైసీపీని గట్టి దెబ్బ కొట్టారు. పవన్ కళ్యాణ్ దెబ్బకు బాగా నష్టపోయింది వైసీపీ. తమకు 151 స్థానాలు ఉన్నాయని, ఈసారి 175 గెలుస్తామని వైసీపీ కార్యకర్తల నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు ఎంతలా బీరాలు పలికారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే పవన్ కళ్యాణ్ కొట్టిన దెబ్బకు 151 స్థానాలు కాస్త 11గా మారిపోయాయి. అయితే పవన్ కళ్యాణ్ని ఇప్పుడు రాజకీయంగా విమర్శించేందుకు వైసీపీ దగ్గర సరుకు లేదు. ఎన్నికలకు ముందు అసెంబ్లీ గడప కూడా తాకలేడు వంటి వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. కానీ ఎన్నికల్లో పవన్ దుమ్ము రేపి 100% స్ట్రైక్ రేట్ సాధించారు. వైసీపీ మాత్రం జనసేన గెలిచిన సీట్లలో సగం గెలుచుకునేందుకు కూడా అష్టకష్టాలు పడింది. ప్రస్తుత వైసీపీ దుస్థితికి కారణం మాత్రం పవన్ కళ్యాణే అని చెప్పక తప్పదు. దీంతో టీడీపీతో పవన్ ఎప్పుడు విడిపోతాడా, ఎప్పుడు విడగొడదామా అని వైసీపీ వేచి చూస్తోంది. కానీ చంద్రబాబు, పవన్, లోకేష్ల అనుబంధాన్ని చూస్తుంటే ఇప్పట్లో వైసీపీ కోరిక నెరవేరేలా కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. పవన్, చంద్రబాబు లాంటి ఇద్దరు ఉద్దండులను ఢీకొట్టాలంటే జగన్కు సాధ్యమయ్యే పని కాదు. అందుకు చాలా ప్రణాళికలు కావాలి. కానీ అవేమీ జగన్ దగ్గర కనిపించడం లేదు. లోకేష్, పవన్, చంద్రబాబు ఊపు చూస్తుంటే కూటమి బంధం మరింత దృఢంగా తయారవుతుంది తప్ప ఇప్పట్లో విడిగా పోటీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. పవన్ సైతం కూటమి బంధం గురించి పలుమార్లు గతంలోనే క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. జనసేన, టీడీపీ కలిసుంటే మళ్లీ జగన్ బలపడటం అసాధ్యం అన్నది రాజకీయ పరిశీలకుల వాదన. ఈ తరుణంలో జగన్ తప్పులు సరిదిద్దుకుని బలపడాల్సింది పోయి ఇంకా తప్పుల మీద తప్పులు చేస్తున్నారని, ఇప్పటికీ ఆయనలో మార్పు రాలేదన్న కామెంట్స్ సర్వత్రా వినిపిస్తున్నాయి. పుండు మీద కారం చల్లినట్లుగా ఇప్పటికే టీడీపీ, జనసేన కలిసి తమను ఓడించాయని వైసీపీ రగిలిపోతుంటే పదే పదే లోకేష్, పవన్, చంద్రబాబులు ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించుకోవడం, అభిమానం చాటుకోవడం లాంటివి చూసి వైసీపీ శ్రేణులు మరింతగా కుమిలిపోవడం ఖాయమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. చూడాలి మరి జనసేన, టీడీపీల బంధం రాబోయే కాలంలో ఎలా ఉంటుందో అన్నది.